హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు నేను మీకు మంచి స్నాక్ ఐటెమ్ చూపించబోతున్నానండి. అట్ ది సేమ్ టైం రసం సాంబార్లోకి సైడ్ డిష్ని కూడా చూపించబోతున్నాను. అవే అరటికాయ చిప్స్. ఈ అరటికాయ చిప్స్ కూడా చూసారు కదా ఎంత క్రంచీగా ఉన్నాయో. ప్లెయిన్ చిప్స్ అలాగే మసాలా చిప్స్ 2 చూపించబోతున్నానండి. దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. మీకు పొటాటో చిప్స్కి టేస్ట్ ఏమాత్రం తీసిపోదు, అంత బాగుంటుంది. చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ 3 కూర అరటికాయలను తీసుకున్నానండి, ఫ్రెష్వి. ఈ అరటికాయలు శుభ్రంగా తోలు తీసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోండి, లేదంటే నల్లగా అయిపోతాయి. ఇక్కడ నేను కూరగాయల కట్టర్ తీసుకున్నానండి ఈ అరటికాయ చిప్స్ చేసుకోవడం కోసం. ఎందుకంటే మీకు చిప్స్ అనేవి చాలా ఫాస్ట్గా అవుతాయి. ఒకవేళ మీ దగ్గర కూరగాయల కట్టర్ లేకపోయినట్లయితే చాక్తో అయినా కూడా చిప్స్ అనేవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇంత మందంగా కట్ చేసుకుంటేనే మీకు చిప్స్ అనేవి విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పలుచగా చేసుకున్నా కూడా చక్కగా వస్తాయి, కానీ ఎక్కువగా అతుక్కుపోతూ ఉంటాయండి. కాబట్టి ఈ మందం ఉంటే చిప్స్ అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న అరటికాయ చిప్స్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోండి. కొంచెం టైం పట్టినా కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవడం వల్ల అరటికాయకి జిగురు ఎక్కువగా ఉంటుందండి. సో త్వరగా అతుక్కుపోతూ ఉంటుంది. ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకున్నారంటే మీకు చిప్స్ అనేవి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తాయి. చూసారు కదండి, నేను హాఫ్ చిప్స్ అయితే ఇందులోకి వేసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. వెంటనే కదపద్దండి. ఒక 2-3 నిమిషాల తర్వాత కదుపుకున్నారంటే కనుక మీకు చిప్స్ అనేవి ఈ విధంగా పొడి పొడిగా వస్తాయి. అదే ఫస్టే కనుక మీరు గరిటె పెట్టేశారంటే అరటికాయ అన్నీ కూడా ముద్దగా గరిటెకు అతుక్కుపోతాయి. కాబట్టి ఒక 2-3 నిమిషాల తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి. ఇదిగో చిప్స్ అనేవి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. చూసారు కదండి ఎంత బాగా సౌండ్ వస్తున్నాయో. ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోండి. ఇవైతే చాలా క్రంచీగా ఉంటాయండి. ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చినాక ఒక బాక్స్లో వేసుకున్నారంటే మీకు చిప్స్ అనేవి మెత్తపడకుండా కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు మసాలా చిప్స్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని కట్ చేసి పెట్టుకున్న అరటికాయ చిప్స్ని అందులోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. అరటికాయ చిప్స్లోకి ఉప్పు మసాలాలన్నీ కూడా తక్కువే పడతాయండి, కాబట్టి ఒకసారి చూసుకుని వేసుకోండి. ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటున్నానండి. ఇది సరిపోతుంది. దీనికి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలాగ లైట్గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నారంటే మీకు అరటికాయ చిప్స్లోకి మసాలా అనేది చక్కగా కలిసిపోతుందండి. ఫైనల్గా మీకు అరటికాయ చిప్స్ అయితే ఈ విధంగా రావాలండి. ఇప్పుడు చెప్పాను కదండి, టైం పట్టినా కూడా ఒక్కొక్కటిగానే వేసుకోవాలి. అందులో ఈ మసాలా చిప్స్ అనేది త్వరగా అతుక్కుంటాయి కాబట్టి కొద్దిగా టైం పట్టినా ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకొని, ఎందుకంటే ఇది కార్న్ఫ్లోర్ కదండి, గరిట పెట్టగానే మీకు అతుక్కుపోతుంది. ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మీరు గరిటెతో కనుక ఇలా అంటే మీకు గట్టిగా తగులుతుందండి. అలా గట్టిగా తగిలినప్పుడు మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే మీకు చిప్స్ అనేవి రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇవి మీకు స్నాక్స్ గాను చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అలాగే రసం సాంబార్ పులుసులో కూడా నంచుకోవడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్న టైంలో ఈ చిప్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఫైనల్గా ప్లెయిన్ చిప్స్లోకి కొంచెం అయితే ఉప్పు వేస్తున్నానండి. దీంట్లో ఉప్పు కూడా చాలా తక్కువే పడుతుంది. బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఫైనల్గా మన చిప్స్ అయితే ఈ విధంగా వచ్చేసాయి. చాలా అంటే చాలా క్రంచీగా ఉంటాయండి. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఒక్క లైక్ చేసి షేర్ చేసేయండి.